రైట్. పాకిస్తాన్ ఆర్మీలో ఆయుధ సంక్షోభం నెలకొంది. పాక్ ఆర్మీ దగ్గర 4 రోజులకు సరిపడా ఆయుధాలు ఉన్నట్లు తెలుస్తోంది. 4 రోజుల్లో భారత్కు పాకిస్తాన్ సరెండర్ కానుంది. యుద్ధ ట్యాంకులకు డీజిల్ కూడా లేక అవస్థలు పడుతోంది. మల్టిపుల్ రాకెట్ లాంచర్లు, SH-15 గన్స్కు మందుగుండు కరువైనట్లు తెలుస్తోంది. ఆయుధాలు, మందుగుండు కోసం చైనాను పాకిస్తాన్ వేడుకుంటుంది. డీజిల్ కోసం పౌరులపై పాక్ ఆర్మీ పడింది. భారీ వాహనాల్లో ఉన్న డీజిల్ను తీసి పంపాలని పాక్ ఆర్మీ ఆదేశించింది. పౌరుల వాహనాల నుంచి ఆర్మీ సిబ్బంది డీజిల్ తీసుకెళ్తున్నారు. పౌరుల వాహనాల నుంచి డీజిల్ తీసుకోవాలని ఐజీలకు పాకిస్తాన్ ఆర్మీ ఆపరేషన్ డైరెక్టర్ జనరల్ కసిఫ్ అబ్దుల్లా ఆదేశాలు ఇచ్చారు. సోషల్ మీడియాలో ఉత్తర్వులు చక్కర్లు కొడుతోంది. పాకిస్తాన్ ఆర్మీలో ఆయుధ సంక్షోభం నెలకొంది. పాక్ ఆర్మీ దగ్గర 4 రోజులకు సరిపడా ఆయుధాలే ఉన్నట్లు తెలుస్తోంది. 4 రోజుల్లో భారత్కు పాకిస్తాన్ సరెండర్ కానుంది. యుద్ధ ట్యాంకులకు డీజిల్ కూడా లేక అవస్థలు పడుతోంది. మల్టిపుల్ రాకెట్ లాంచర్లు, SH-15 గన్స్కు మందుగుండు కరువైనట్లు తెలుస్తోంది. ఆయుధాలు, మందుగుండు కోసం చైనాను పాకిస్తాన్ వేడుకుంటుంది. డీజిల్ కోసం పౌరులపై పాక్ ఆర్మీ పడింది. భారీ వాహనాల్లో ఉన్న డీజిల్ను తీసి పంపాలని పాక్ ఆర్మీ ఆదేశించింది. పౌరుల వాహనాల నుంచి ఆర్మీ సిబ్బంది డీజిల్ తీసుకెళ్తున్నారు. పౌరుల వాహనాల నుంచి డీజిల్ తీసుకోవాలని ఐజీలకు పాకిస్తాన్ ఆర్మీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ కసిఫ్ అబ్దుల్లా ఆదేశాలు ఇచ్చారు. సోషల్ మీడియాలో ఉత్తర్వులు చక్కర్లు కొడుతుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ మరింత సమాచారం అందిస్తారు. ఖచ్చితంగా ఏదైతే పాక్ భారత దేశాల మధ్య ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో ఖచ్చితంగా భారతదేశం ఉగ్ర మూకలపై వారికి గట్టి బుద్ధి చెప్పేందుకు దాడులు చేస్తుంది. ఉగ్ర మూకలను అంతం పడుతుందని చెప్పేసి ఆలోచన పాకిస్తాన్ ఇప్పటికే ఆ దిశగా అడుగులు వేసిన మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పుడే ఒకవేళ కనుక ఖచ్చితంగా భారత వ్యూహాలు వాళ్ళకి అర్థం కాక తెలియక ఉక్కిరిబిక్కిరి అవుతున్న దిక్కుదోచిన పరిస్థితులు ఉంటే మనం చెప్పవచ్చు. అయితే పాక్ సైనిక రక్షణ వర్గానికి సంబంధించినటువంటి ఒక అంతర్గత సమాచారంగా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆ దేశంలో ఉన్నటువంటి పరిస్థితి అసలే భారతదేశం కంటే తక్కువ ఆయుధ సంపత్తి కలిగి ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఒకవేళ యుద్ధం కనుక వచ్చినట్టయితే దాన్ని తట్టుకోగలుగుతామా, ఒకవేళ ఏ విధంగా ఉండబోతున్న అనే అంశాల మీద రక్షణ శాఖ వర్గాలు కూడా దృష్టి పెట్టడం మనకు తెలుస్తుంది. ఒకవేళ యుద్ధం కనుక వచ్చినట్టయితే పౌరుల నుంచి వ్యతిరేక రాకుండా, అల్లర్లు జరగకుండా విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, పబ్లిక్ ఉన్నటువంటి పరిస్థితుల్లో వారిని నియంత్రించేందుకు సన్నద్ధంగా ఉండాలి. అదేవిధంగా డీజిల్, పెట్రోల్తో పాటు రేషన్ సంబంధించిన అంశాలు ఇవన్నిటి కూడా ఎప్పటికప్పుడు నిల్వలు ఏ విధంగా ఉన్నాయి, ఎంతవరకు సూచించాలి, ఒక లిస్టు సిద్ధం చేసుకోవాలని చెప్పేసి కూడా వారికి అంతర్గతంగా ఆదేశాలు ఇచ్చినా మనకు తెలుసు. దీనికి సంబంధించి యుద్ధానికి సంబంధించినటువంటి కంటెంట్ తప్పులు లేకుండా ఉండే అంశాలు కూడా ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షించాలి. ప్రజలలో అల్లకల్లా సూచించవద్దు, లేకుండా కంటెంట్ ఉన్న వార్తలు వేయకుండా నిరోధించాలి. దీనికి సంబంధించి యుద్ధ సంబంధించి ఒక అధికారులను WLO పేరుతో ఒక అధికారులు ఏర్పాటు చేసుకోవాలి. యుద్ధ అనుసంధాన అధికారులు ఏర్పాటు చేసుకోవాలి. ఎప్పటికప్పుడు కమ్యూనికేషన్ పై అధికారులు ఇచ్చేందుకు కూడా కింద ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి పరిస్థితులు చెప్పేందుకు కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా అంతర్గతంగా ఆదేశాలు ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది. ఇప్పుడున్న సమాచారం ప్రకారం ఇప్పటికే ఆ దేశంలో పాక్ ఆర్మీపై పాక్ తాలిబాన్లు, అదేవిధంగా బలూచిస్తాన్ ఆర్మీ మొత్తం కూడా ఇప్పటికే పాక్ సైన్యం మీద దాడులు చేస్తున్న నేపథ్యం వాళ్ళు తిప్పికొట్టేందుకు కూడా పాక్ ఆర్మీ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో వారికి ఆయుధ సంపత్తి కూడా తగ్గినట్టు మనకు తెలుస్తుంది. ఆయుధాలలో వాడాల్సినటువంటి మందుగుండు సామాగ్రి కూడా వారి కొరత ఇప్పటికే ఏర్పడిన మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే వాహనాలకు సంబంధించిన డీజిల్ నిల్వలు కూడా వారికి కొరత వేధిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే భారతదేశం వాణిజ్యపరంగా ఇప్పటికీ ఆంక్షలు విధించే నేపథ్యంలో అటు జలాలకు సంబంధించి ఇటు వాణిజ్యపరంగా ఆంక్షలు విధించే నేపథ్యంలో
ఇబ్బందులు వారు తలెత్తడం మనకు తెలుసు. ఇదే విధంగా కనుక భారత్ ఇంకా ముందు కూడా ఇలానే ఉంటే మాత్రం ఖచ్చితంగా వారికి ఇబ్బందులు తలెత్తే ఖచ్చితంగా ఆయుధ సంపత్తో పాటు వాహనాలకు పెంచి డీజిల్ పెట్రోల్ కూడా పౌరుల మీద పడే అవకాశాలు ఏర్పడే ఉన్నట్లు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.